లిఫాఫా వలె తెరుచుకునే ఒక 3 భాగాల దిండు సంచి కోసం కత్తిరించి గుర్తులు గీయటం. మనం దిండుని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు లిఫాఫా వలె తెరుచుకునే ఒక 3 భాగాల దిండు సంచిని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దిండ్లు మరియు కుషన్లను ప్రధానంగా కూర్చున్నప్పుడు వీపు మద్దతుకు లేదా పడుకున్నప్పుడు తల విశ్రాంతి కోసం ఉపయోగిస్తారు. కుషన్లను అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు. లక్ష్యాలు: ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇవి చేయగలరు. ఒక దిండు సంచి కోసం అవసరమయ్యే కొలతలను గుర్తించటం, లిఫాఫా వలె తెరుచుకునే ఒక 3 భాగాల దిండు సంచి కోసం అవసరమయ్యే లెక్కింపులను వేయటం, దిండు సంచి కోసం ఒక చతురాస్రాకారపు ముక్కకు గుర్తులు గీసి కత్తిరించటం, దిండు సంచి కోసం ఒక దీర్ఘచతురాస్రాకారపు ముక్కలను గుర్తులు గీసి కత్తిరించటం. ఈ దిండు సంచి కోసం కొలతలను తీసుకొని గుర్తులు గీసి కత్తిరించటానికి కావలసిన పరికరాలు మరియు సామాగ్రితో పరిచయం చేసుకుందాం. ఇందుకు మీకు కావలసినవి: దిండు, వస్త్రం, కొలత టేపు, పుస్తకం, పెన్ను, దర్జీ సుద్ద, నమూనా చదరం, పెద్ద కత్తెర, కుట్టు మిషన్. ఇప్పుడు దిండు సంచి తయారీకి అవసరమైన కొలతలేమిటో చూద్దాం. అవి: దిండు యొక్క పొడవు, దిండు యొక్క వెడల్పు. మొదలు పెట్టడానికి దిండు యొక్క పొడవు కొలతలు తీసుకుందాం. దీనికోసం ఒక మూల నుంచి వేరొక మూలకు అంచు వెంబడి కొలచి ఈ కొలతను పుస్తకంలో రాసుకోండి. ఇక్కడ ఎత్తు 12 అంగుళాలు ఉంది. తర్వాత మనం దిండు ప్యాడ్ యొక్క వెడల్పు కొలతలు తీసుకుందాం. కొలతను అదే మూల నుంచి తీసుకోండి, కానీ ఈసారి అవతలి అంచు నుండి అవతలి మూల వరకు తీసుకోండి. ఈ కొలతను నోటు పుస్తకంలో రాసుకోండి. ఇక్కడ ఎత్తు 12 అంగుళాలు ఉంది. పొడవు మరియు వెడల్పు కొలతలను కలిపి చూస్తే మన దిండు చతురాస్రాకారంలో ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు దిండు సంచిని తయారు చేయటానికి కావలసిన కొలతలన్నీ ఉన్నాయి కాబట్టి మనం కొన్ని లెక్కలు వేయటం అవసరం. ఇప్పుడు ఈ దిండు సంచిని తయారు చేయబోతున్నాం. ఇందులో ఒక ముందు భాగం మరియు లిఫాఫా ఓవర్లాప్తో తెరుచుకోవటానికి సందు కొరకు 2 వెనక భాగం ముక్కలు ఉంటాయి. మనం మొదట ముందు భాగం ముక్కను చతురాస్రాకారంలో డ్రాఫ్టింగ్ చేయటానికి అవసరమయ్యే కొలతలను నిర్ణయిద్దాం. మనకు 12 అంగుళాల వెడల్పు మరియు 12 అంగుళాల పొడవు సమానంగా వచ్చింది. ముందు భాగపు మరియు వెనుక భాగపు ముక్కలను కలిపి కుట్టటానికి మనం అతుకు కేటాయింపును జోడించాలి. దీనికోసం వెడల్పు మరియు పొడవుకు 1/2 అంగుళం అతుకు కేటాయింపును జోడించాలి. కాబట్టి ముందు భాగం యొక్క పొడవు మరియు వెడల్పు 12 అంగుళాలు ప్లస్ 1 అంగుళం, మొత్తం 13 అంగుళాలు అవుతుంది. తర్వాత మనం 2 వెనక భాగపు ముక్కలను దీర్ఘచతురస్ర ఆకారంలో గీయటానికి అవసరమయ్యే కొలతలను నిర్ణయిద్దాం. వెనుక వైపు కుషన్ ఓవర్లాప్ అయ్యే విధంగా 2 దీర్ఘచతురస్రాకారాలతో తయారు చేయబడింది. ఆ దీర్ఘచతురస్రాల యొక్క వెడల్పు ముందు భాగం యొక్క వెడల్పుతో సమానంగా ఉంది. అది 13 అంగుళాలు. 2 ముక్కలు ఒకదానిపై ఒకటి పడాలి కనుక ఎత్తు కోసం మనం ఇంకా కొన్ని లెక్కింపులను చేయాలి. ముందు భాగం పొడవు యొక్క కొలతను సగానికి విభజించండి. అప్పుడు మనకు 6.5 అంగుళాలు వస్తుంది. 3 అంగుళాలు పైన పొడిగించటానికి మరియు 2 అంగుళాలు కింద పొడిగించటానికి జోడించాలి. కనుక మనకు పైన పొడిగించటానికి మరియు కింద పొడిగించటానికి ముక్కల యొక్క పొడవు 11.5 అంగుళాలు వస్తుంది. ఇప్పుడు ముందటి భాగం ముక్క కొరకు లెక్కించిన కొలతలతో చతురాస్రాన్ని బట్టపై డ్రాఫ్టింగ్ చేద్దాం. మొదట బట్ట యొక్క సెల్వేజ్ అంచు చివరను మీ ముందు ఉంచేలా బట్టను పరచండి మరియు కత్తిరించే అంచును మీ కుడివైపుకు ఉంచండి. సెల్వేజ్ అంచు నుండి 1/2 అంగుళం దూరంలో మొదలుపెట్టి మొదట ప్రారంభ స్థానం 0 గుర్తు పెట్టండి. ఇక్కడ చూపిన విధంగా
0 బిందువు నుంచి ఒక గీత గీయండి. 0 బిందువు నుండి కొలిచి 13 అంగుళాలు గుర్తుపెట్టండి. ఇది పాయింట్ 1. 0 బిందువు నుండి మొదలుపెట్టి 0 నుండి 1కి ప్రధాన గీతకు లంబకోణంలో ఉండేలా గీతను గీయండి. మళ్ళీ 0 బిందువు నుండి మొదలుపెట్టి 0, 1 ప్రధాన గీతకు లంబంగా ఉండేలా గీతను గీయండి. బిందువు 1 నుండి 13 అంగుళాలు కొలిచి గుర్తులు పెట్టండి. ఇది బిందువు 3. 0 బిందువు నుండి 13 అంగుళాలు కొలిచి గుర్తులు పెట్టండి. ఇది బిందువు 2. ఇప్పుడు 2, 3 గీతతో కలపండి. చివరిసారి గీసిన గీత యొక్క కొలత కూడా 13 అంగుళాల ఉందేమో తనిఖీ చేయండి. లేకపోతే మనం ప్రధాన గీత దగ్గర ఉన్న లంబ కోణాలను తనిఖీ చేసి సరిచేయాలి. గీసిన గీతలు సమాంతరంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఇప్పుడు గీసిన గీతల వెంబడి చదరాన్ని కత్తిరించండి. ఇదిగో ఇది ముందటి భాగపు ముక్క. ఇప్పుడు 2 వెనుక భాగపు ముక్కల కొరకు లెక్కించిన కొలతలతో దీర్ఘచతురాస్రాన్ని బట్టపై డ్రాఫ్టింగ్ చేద్దాం. 2 వెనుక భాగపు ముక్కల కొరకు మనకు సమాన సైజులతో ఉన్న 2 దీర్ఘచతురాస్రాకార ముక్కలు అవసరం. ఈ విధంగా చేస్తే మనం బట్టను 2 పొరలతో కత్తిరించవచ్చు. సెల్వేజ్ అంచు నుండి 11.5 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఆ తర్వాత పైకి మడిచి మడతను వత్తండి. మొదట 0 ప్రారంభ స్థానం వద్ద గుర్తుపెట్టండి. అక్కడ నుంచి 13 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 1. 0 బిందువు నుండి 11.5 అంగుళాలు కొలిచి గుర్తులు పెట్టండి. ఇది బిందువు 2. 0 నుంచి 1కి ప్రధాన గీతకు లంబకోణంలో ఉండేలా 0 నుంచి 2కు గీతను కలపండి. బిందువు 1 నుండి 11.5 అంగుళాలు కొలిచి గుర్తులు పెట్టండి. ఇది బిందువు 3. 0 నుంచి 1కి ప్రధాన గీతకు లంబంగా ఉండేలా 1 నుంచి 3కు గీతను కలపండి. ఇప్పుడు 2 నుంచి 3కి గీతను కలపండి. చివరిసారి గీసిన గీత యొక్క కొలత కూడా 13 అంగుళాలు ఉందో లేదో తనిఖీ చేయండి. లేకపోతే మనం బేస్ లైన్ గీత దగ్గర ఉన్న లంబ కోణాలను తనిఖీ చేసి సరిచేయాలి. గీసిన గీతలు సమాంతరంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఇప్పుడు గీసిన గీతల వెంబడి కత్తిరించండి. వత్తిన మడత గుండా కత్తిరించటానికి మళ్ళీ మడవండి. ఒక చేతితో ఈ 2 వస్త్రం ముక్కలను కలిపి పట్టుకొని మడత గుండా కత్తిరించండి. ఇదిగో ఇది 2 వెనుక భాగపు దీర్ఘచతురాస్రాకార ముక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పాఠంలో మనం లిఫాఫా వలె తెరుచుకునే ఒక 3 భాగాల దిండు సంచి కోసం చతురాస్రాకారపు మరియు దీర్ఘచతురాస్రాకారపు ముక్కలకు ఎలా గుర్తులు గీసి కత్తిరించాలో నేర్చుకున్నాం. ముగించే ముందు మనం కీలకమైన అంశాలను క్లుప్తంగా చూద్దాం. 1వ దశ దిండు యొక్క పొడవు మరియు వెడల్పు కొలతలను తీసుకోవటం. 2వ దశ ముందు భాగపు ముక్కను చతురాస్రాకారంలో డ్రాఫ్టింగ్ చేయటానికి అవసరమైన కొలతలను నిర్ణయించండి. 3వ దశ 2 వెనుక భాగపు ముక్కలను దీర్ఘచతురాస్రాకారంలో డ్రాఫ్టింగ్ చేయటానికి అవసరమైన కొలతలను నిర్ణయించండి. 4వ దశ ముందు భాగపు ముక్కకు గుర్తులు గీసి కత్తిరించండి. 5వ దశ లిఫాఫా వలె తెరుచుకునే ఒక 3 భాగాల దిండు సంచి కోసం వెనుక భాగపు ముక్కలకు
దీర్ఘచతురస్రాకారంలో గుర్తులు గీసి కత్తిరించండి. దీనితో మనం ఈ పాఠ ముగింపు చేరుకున్నాం.